హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఈవినింగ్ అలా కాసేపు పార్క్కి వెళ్ళాలనుకున్నాము. పెద్దవాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్తామని చెప్పారు. ఇక్కడ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాము. బండి అయితే ఇక్కడ పెట్టేశామన్నమాట. ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు కదా, అందుకనేసి బయటే బండి పెట్టేశాము. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చూడు వాకింగ్ చేసే వాళ్ళే ఎక్కువ అండి. ఎందుకంటే ట్రాఫిక్ అందు ఏముండదు, వాకింగ్ చేసే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇలా పెట్టేశారనమాట. మార్నింగ్ ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసే వాళ్ళే ఎక్కువ ఈ పార్క్ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇక మేమైతే బండి పార్క్ చేసాము. ఇంకా అక్కడ నుంచి పార్క్ లోపలికైతే వెళ్తూ ఉన్నాము. పార్క్ బయట వ్యూ అయితే ఇలాగ ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడటానికి. దాని మీద ఏం కాదు. పార్క్ ఎంట్రన్స్ వచ్చి ఇలాగ ఉంటుందండి. ఇంతకుముందు ఒకసారి పార్క్ వీడియో తీశాను, అది వచ్చి అక్కడ ఈ పార్క్ నుంచి లాస్ట్కి ఉంటుంది. ఇది ఫ్రంట్లోనే ఉంటుంది పార్క్, రోడ్డుకి ఈ పక్కే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, రోడ్డు పక్కనే ఉంటుంది పార్క్ ఇది. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చి చెరువు కనిపిస్తుంది, ఒక పెద్ద చెరువు. తర్వాత ఇక్కడ వచ్చి చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చే వాళ్ళకి ఒక చిన్న ఇదిలాగా కట్టి పెట్టేస్తున్నారనమాట. ఒకవేళ వర్షం వచ్చినా ఏమొచ్చినా వెంటనే వర్షం కూడా రావచ్చు. వర్షం వచ్చినప్పుడు అలా అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి, చిన్నపిల్లల్ని పట్టుకొని ఆడిపించుకోవడానికి ప్రశాంతంగా ఉండేలాగా అలా పెట్టేశారనమాట. ఇక మేము వచ్చి ఇక్కడ ఫ్రంట్లోనే చెరువు పక్కనే ఒక చిన్న టైప్ జిమ్ ఏరియా లాగా అరేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ అక్కడికే వెళ్ళాం మేము. కానీ మా ఆయన ఏమన్నారంటే, ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు, ఫస్ట్ కొంచెం పిల్లలు ఆడుకొని తర్వాత కావాలంటే జిమ్ ఏరియా దగ్గరికి వస్తాము అంటే పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. పెద్దవాళ్ళు కూడా ఆడే ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, అందుకనేసి మళ్ళీ వస్తాము తిరిగి ఇక్కడికి అని చెప్పేసి మేము ఫస్ట్ అక్కడికైతే వెళ్ళాము. ఇంకా నేనేమన్నాను, కాసేపు ఆగు, చెరువు ఒకసారి చూపించేసి తర్వాత వెళ్దాం అక్కడికి అని చెప్పాను. సరే అని చెప్పి వాళ్ళు అక్కడ నిల్చుకున్నారు. నేనైతే ఇక్కడ చెరువు చూపిస్తూ ఉన్నాను. ఎంత పెద్ద చెరువు చూడండి, చాలా బాగుంది కదా. దూరంగా కొండలు. నేను చెప్పాను కదా ఇంతకుముందు పార్క్ వెళ్ళాననేసి, ఈ చెరువు ఆపోజిట్లో ఆ పార్క్ ఉంటుందన్నమాట. ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు ఆ పార్క్ వీడియో చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ఆ పార్క్ వీడియో కూడా చూడండి. చాలా చాలా బాగుంటుంది ఆ పార్క్. ఇంకా అంటే లొకేషన్స్, వ్యూస్ చాలా అంటే నేచర్ చాలా బాగుందండి ఆ పార్కు. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే చెరువు చూడండి, చాలా పెద్ద చెరువు. ఇక్కడ ఏమైందంటే ఈ చెరువులో ఇంతకుముందు నీళ్ళు ఇంకా చాలా వైట్గా ఉండింది, కానీ కావ నీళ్ళు కలిసిపోయి కొంచెం గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది నీళ్ళు. మీకైతే ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అక్కడ డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మాత్రం చెరువులో ఉన్న నీళ్ళు మాత్రం గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. ఇంతకుముందు చాలా 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 వైట్గా బాగుండినాయి నీళ్ళు. అదే స్కై బ్లూ కలర్ అలా ఇలా అంటారు కదా, అలా ఉండింది నీళ్ళు. బట్ ఇప్పుడైతే కావా నీళ్ళు కలిసిపోయి చాలా గ్రీన్గా అయిపోయింది. ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, గ్రీన్ కలర్లో వాటర్ అలా ఉన్నిందనమాట. కానీ చెరువు మాత్రం చాలా పెద్ద చెరువు అండి, చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి కాసేపు అలా కూర్చున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నేనైతే ఫస్ట్ వచ్చిన వెంటనే ఫస్ట్ చెరువు దగ్గరికే వచ్చి కాసేపు అలా కూర్చునేసి తర్వాత ఇంకా మళ్ళీ వెళ్తాను.
ఇక్కడ చూశారు కదా వాళ్ళని. నేను అక్కడ వీడియో తీసుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం వాళ్ళు నిల్చుకొని అలా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఏది ఖాళీ లేదు వీళ్ళు ఆడుకోవడానికి, అందుకనేసి నిల్చుకొనే చూస్తూ ఉన్నారనమాట. ఇక కాసేపు అలా చూసేసిన తర్వాత అందరూ ఫుల్గా ఆడుకుంటూ ఉన్నారు. అందుకనేసి మనము ఇంకా ఆ పక్కకి వెళ్దాము, అక్కడ ఉన్నాయి కదా పిల్లలు ఆడుకోవడానికి, అక్కడికి వెళ్ళేసి తర్వాత వస్తాము ఇక్కడికి అని చెప్పారు. అందుకనేసి మేము అక్కడికి బయలుదేరామన్నమాట. ఇక నేనైతే ఇక్కడ పార్క్కి ఎంటర్ అవ్వగానే ఫ్రంట్లో వ్యూ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను సుబ్రహ్మణ్య స్వామి వీడియో ఒకటి తీశాను పౌర్ణమి రోజు, సుబ్రహ్మణ్య స్వామి గిరివల్లం అనేసి. ఆ వీడియో ఎందుకు చెప్తున్నానంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి వచ్చేసి అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైనే ఉందన్నమాట. ఆ కొండ పైనే నేను వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి గుడి వీడియో తీశాను. అందుకనేసి మీతో షేర్ చేసుకుందామనేసి షేర్ చేసుకుంటూ ఉన్నాను. అదే అండి, అక్కడే ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇది అండి పార్క్ ఫ్రంట్ వ్యూ వచ్చి ఇలా ఉంటుంది. అక్కడ ఆడడానికి ఏది ఖాళీగా లేదు, అందుకనేసి ఇక్కడ ఇంకా ఉన్నాయి పిల్లలు ఆడుకునేదానికి. అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వాళ్ళ నాన్న అయితే మా చిన్నోడు చెప్పులు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి దుమ్ములో ఆడటానికి చెప్పులు వదిలేసి వస్తూ ఉన్నాడు. అందుకనేసి ఆయన చేతిలో పట్టుకొని తీసుకొని పోతూ ఉన్నాడు అనమాట. చిన్నోడు వాళ్ళ నాన్న చూడండి ఇంకా కూర్చునేసి సెటిల్ అయిపోయారు. వీడ పెద్దోడు వెళ్తూ ఉన్నాడు చూడండి ఆడేదానికి. ఇక్కడ ఈ పార్కులో మార్నింగ్ టైం అయితే అసలు పార్క్ అంతా ఖాళీగా ఉండిపోతుంది. ఈవినింగ్ టైంలో మాత్రం పిల్లలు జనాలతోనే నిండిపోతుందండి. పిల్లలే ఎక్కువ ఈ పార్క్లో, ఎందుకంటే ఈ మధ్యలో బాగా రెడీ చేశారు పార్క్ని. ఇంతకుముందు పిల్లలందరినీ చూసి వీడు భయపడతా ఉన్నాడు ఆడకుండా ఉండేదానికి. నిన్న వచ్చాము ఒకసారి, అలవాటు అయిపోయింది వీడికి ఇప్పుడు. క్యూలో ఎలా నిల్చుకో ఉన్నారో చూడండి పిల్లలంతా ఆడుకోవడానికి. ఇక అక్కడ పెద్దవాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అందుకనేసి ఇంకా నేను కాసేపు అలా కూర్చుంటాము అనేసి నేను కూడా పిల్లల దగ్గరికి వెళ్ళాను, చిన్నోడి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఇంకా వాళ్ళ నాన్న చిన్నోడు అక్కడ కూర్చొని వాడు మన్నులో ఆడుతూ ఉన్నాడు. ఏదైనా రాయి అలా నోట్లో పెట్టుకుంటాడేమో అని చెప్పేసి వాడి దగ్గర పోయి కూర్చునేసాను అనమాట నేను. ఇంకా ఇక్కడ పెద్దోడిని వచ్చేసి ఇక ఆడింది చాలు ఇంటికి వెళ్ళిపోతాం రారా అని అడిగాను అనమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ హోంవర్క్ చేయాలి, అందుకనేసి రారా అంటే వాడు లేదమ్మా వచ్చింది కాసేపే కదా, ఇంకొకటి అక్కడ ఉంది కదా అదొకటి ఆడేసి తర్వాత వెళ్దాము అని చెప్పాడనమాట, చెప్తూ ఉన్నాడు అక్కడ.
ఎక్కువ పెద్దోడా ఎక్కువ ఎక్కువ ఇంకా పట్టుకో ఎక్కువ. ఇదిగోండి ఇది వీడితో ప్రాబ్లం నాకు. కాదు కదండి, అందుకనేసి ఇంకా ఉన్నాయి అక్కడ ఆడేటివి. సరే అక్కడ కూడా ఉన్నాయి కదా నాన్న, అవి కూడా ఒకసారి ట్రై చేస్తాము పోదాం రా అని చెప్పాను. అందుకనేసి వాడు వెళ్తూ ఉన్నాడు. అంటే నిన్న అవంతా ట్రై చేశాడు కానీ ఈరోజు మాత్రం అవి ట్రై చేయమంటే కొంచెం భయపడ్డాడు అనమాట. ఇట్లరా, సరే సరే ఎక్కు ఎక్కు. నిదానంగా ఎక్కువ. చిన్నగా ఆడబెట్టు, కాలు ఆడ పెట్టు. ఇక్కడ పిల్లలు చూడండి. నిన్న వచ్చినప్పుడు ఇది కూడా ఎక్కాడు కానీ ఈరోజు ఎందుకో కొంచెం భయపడ్డాడు. నేను అరుసనవా వేసుకో చెప్పులో. ఇక్కడ వాళ్ళ నాన్న పెద్దవాడిని చెప్పులు వదిలేసి వచ్చాడనేసి అరుస్తున్నాడు కానీ వాడు వదిలేయలేదు. నేనే చెప్పాను అక్కడ వదిలినాను, మళ్ళీ తీసుకొని వెళ్తాము అని చెప్పేసి. దానికి వాళ్ళ నాన్నకి తిడుతూ ఉన్నాను అనమాట నేను. వాడు ఏం చేయలేదు, నేనే చెప్పాను అని అనేసి. ఇక్కడ వచ్చి ఇక్కడ ఎక్కువగా ఫొటోస్ తీసుకుంటారు. వ్యూ పాయింట్ అనమాట ఇది కూడా, అందుకనేసి ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. సరే ఇక్కడ వచ్చి ఒకసారి ఈవినింగ్ అయిపోయింది కదా, ఈవినింగ్ టైంలో ఒకసారి చూద్దాము చెరువు ఎలా ఉంది ఏంటి అని చూపిస్తామనేసి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ డిఎస్ బొమ్మలు ఉంటే వాళ్ళ నాన్న అక్కడ కూర్చోండి అని చెప్పి ఫొటోస్ తీస్తూ ఉన్నాడు ఇద్దరికి.
ఇంతసేపు చిన్నోడు ఏది ఆడలేదు, ఇసుకలోనే కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. ఇక ఒక్కసారిగా తీసుకొని వచ్చి అక్కడ కూర్చోపెట్టేసరికి వాడికి చాలా ఆనందం అనిపించింది. చాలా హ్యాపీగా ఉన్నాడనమాట. అక్కడ ఫొటోస్ తీయడం అయితే అయిపోయింది. మేము గమనించలేదు, ఇక్కడ యాపిల్ కుర్చీ లాగా ఉందన్నమాట. పెద్దోడు అమ్మ అక్కడ యాపిల్ ఉంది నేను ఆడ కూర్చొని ఫోటో దిగుతాను అని చెప్తూ ఉన్నాడు. అందుకనేసి ఇంకా చీకటి అయిపోయింది నాన్న అంటే కూడా వినలేదు. యాపిల్ పైన నేను కూర్చుంటాను అని చెప్పాడు. అందుకనేసి వాడిని యాపిల్ పైన కూర్చోబెట్టి వాళ్ళ నాన్న ఫొటోస్ తీస్తూ ఉన్నాడు అనమాట. ఇక పెద్దోడు అక్కడ ఫొటోస్ దిగుతూ కూర్చొని ఉంటే చిన్నోడైతే ఊరికే ఉండడు కదండి. అందుకనేసి చిన్నోడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. పెద్దోడు అక్కడికి కూర్చునేసి చిన్నోడు ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతూ ఉన్నాడు. చిన్నోడికి కూడా ఇంకా వాళ్ళ నాన్న ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాను కదండి, ఒక చిన్న జిమ్ ఏరియా టైప్ లాగా ఉంది అనేసి, అందుకనేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా ఇక్కడ ఖాళీగా ఉంది. పెద్దోడైతే ఇదిగోండి ఇలా ఆడుతూ ఉన్నాడు. చాలా బాగుందండి. పిల్లలకి ఆడుకున్నట్లు ఉంటుంది, ఒక ఎక్సర్సైజ్ చేసినట్లుగా కూడా ఉంటుంది. ఇక ఇక్కడైతే చెరువు కూడా పక్కనే ఉంది కదా, అందుకనేసి దోమలు ఫుల్గా ఉన్నాయండి. రారా ఇంటికి వెళ్దాము అని చెప్పి అడుగుతూ ఉన్నా కూడా పెద్దోడు కాసేపు ఆడతాను అని చెప్పి అలాగే ఆడుతూ ఉన్నాడు. ఇటు చూడమా, ఇది వచ్చి నిలబడి అటుపక్క ఇటుపక్క తిరిగేదన్నమాట. కానీ వాడికి అది చేతులు అందదు కదా, అందుకే ఇలా కూర్చొని వాడు ఇలా ఉపయోగించుకున్నాడు. దాన్ని పొట్ట కరిగించేదానికి యూజ్ చేస్తారు ఈ ఎక్సర్సైజ్ అనేది. ఇక ఇంటికి బయలుదేరేసేటప్పుడు పార్క్ బయట వచ్చి ఇక్కడ వింగ్స్, లాలీపప్పు ఇలా అది ఇది అమ్ముతూ ఉన్నారనమాట. ఇక్కడ వాళ్ళ నాన్న పెద్దోడు స్వీట్ కార్న్ కోసం అయితే వెళ్ళారు. కానీ నేను వద్దని చెప్పేసరికి వాడు మూతి ఉమ్మని పెట్టుకొని వెనక్కి వచ్చేసాడు అనమాట. ఇక ఇక్కడ ఇంటికైతే బయలుదేరేసాము. ఇక ఇంటికైతే వచ్చేసామండి. పార్కుకి వెళ్ళే సంతోషంలో లైట్ కూడా వేసేది మర్చిపోయినాము. బయట లైట్ కూడా వేయలేదే, మర్చిపోయినామా. లైట్ అయ్యి బయట చిచ్చి కాళ్ళమ్మా. అమ్మకి ఇప్పుడు చీచి కావాలా. వానికి ఇప్పుడు ఇది తీపిలేదని అలిగినావా? అలగలేదా? సరే. చీచినా ఏడుంది ప్లేట్ అంటే
రారా తినుపో. అదిగో ఆడే ప్లేటు. ఇలా ఈ ఈవినింగ్ మేమైతే ఎంజాయ్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.